మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను అనమాట. సో హెవీ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను, అందుకని చెప్పేసి జర స్టైల్గా జడ వేసుకున్నాను, లేకపోతే మొహం అంతా చెంపి ఉండేది. సో బొట్టు పెట్టుకున్నాను, కనిపించట్లేదు మీకు. సో అది సో ఈరోజు ఏంటంటే చాలా వరకు నాన్ స్టిక్ కుక్వేర్స్ మంచిగా కావు, వాటి మీద స్క్రాచ్ పడ్డా హై ఫ్లేమ్లో వండిన దాని నుంచి కెమికల్ రిలీజ్ అవుతుంది. అది హెల్త్కి మంచిది కాదు, క్యాన్సర్కి దారితీస్తుంది. చాలామంది నాన్ స్టిక్ వాడట్లేదు. తర్వాత రాతేండి గిన్నెలు, అవి ఫస్ట్ నుంచి ఎప్పటిలో వాడుతున్నాం మనం, కానీ ఆ రాతేండి గిన్నెలు మన హెల్త్కి మంచిగా కావంట. వాటిలో వండొచ్చు అని వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి. సో ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అంటారు. ఒకప్పుడేమో కుండలు మంచి అన్నారు, ఇప్పుడు కుండలతో పాటు స్టీల్ మంచిది అంటున్నారు. నాన్ స్టిక్ అప్పట్లో స్టైల్గా ఉంటుందని చాలామందిని వాడు అన్నారు. మన దగ్గరలో అన్ని నాన్ స్టిక్ లేవు. సో నాన్ స్టిక్ వాడడం అందరూ స్టార్ట్ చేసాక అది మంచిది కాదు అంటారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే అది మంచిది కాదు, ఇది మంచిగా తప్ప ఏం తినాలి, ఏది మంచిదో ఏం అర్థం కావట్లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాను. మీకు తెలుసు, కిచెన్లో గ్లాస్ కంటైనర్స్, స్టీల్ కంటైనర్స్ తీసుకొని ప్లాస్టిక్ని చాలా వరకు మెల్లమెల్ల తగ్గిస్తున్నాను. అదేవిధంగా నేను రాతండి గిన్నెలు చాలా వరకు మార్చేసాను. కానీ ఏంటంటే కొంచెం పల్చగా ఉండడం వల్ల ఫ్రై మాడిపోవడం అట్లాంటివి అవుతుంది. సో ఈసారి ఖచ్చితంగా ఈ మంత్ నా బడ్జెట్లో నేను స్టెయిన్లెస్ స్టీల్ 3 ప్లై అని ఉంటాయి ఆ గిన్నెలు, అవి తెప్పించాను అమెజాన్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ఒరిజినల్ బ్రాండ్ సోలిమో నుంచి నేను తెప్పించాను ఒక సెట్ అనమాట. ఆ సెట్లో 3 pairs ఆఫ్ డిషెస్ వచ్చాయి. సో అది తెప్పించుకున్నాను నిన్న, ఈరోజు రిటర్న్ పెట్టాను. హాయ్, గుడ్ మార్నింగ్. సో అమెజాన్ నుంచి స్టీల్ కుక్వేర్స్ తెప్పిస్తా అని చెప్పాను కదా. సో ఇవి ఏమంటారు, ఇవి నేను తెప్పించిన స్టీల్ కుక్వేర్స్. ఒకటేమో సెట్ తెప్పించాను, ఇంకా కుక్కర్ సెట్ రావాల్సి ఉంది మనకి. ఇది వచ్చేసి ఇవన్నీ ఇందులోనే వచ్చాయి అనమాట. ఒకటి తడకా ప్యాన్ తెప్పించాను, ఇంకేంటంటే చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పాన్సర్ వీడియో కాదు, నేను కిచెన్ కోసం స్పెషల్గా తెప్పించిన థింగ్స్ అన్నమాట ఇవి. సో వీటన్నిటిలో ఒక్క ఐటెం రిటర్న్ పోతుంది. సో ఆ ఒక్క ఐటెం ముందు చూపిస్తాను, ఓకేనా? ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను. కుక్కర్స్ వచ్చాక ఇదే వీడియోలో యాడ్ చేస్తానులేండి. సో ఇది ఈస్ ఫ్రమ్ బ్రాండ్ అమెజాన్, సోలిమో బ్రాండ్ ఉంది కదా అమెజాన్ది, ఆ బ్రాండ్ అన్నమాట. మనకి సెట్ ఆఫ్ ఇవి సెట్ అనమాట, 3 కలిపి ఒక సెట్ లాగా వచ్చిన కుక్వేర్స్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్, ఇండక్షన్ బేస్డ్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఏమైందంటే నేను ఇది బాగా స్ట్రాంగ్గా ఉందనుకున్నాను, బట్ ఉంది పర్లేదు, కానీ నాకు కావాల్సిన థిక్నెస్తో లేదన్నమాట. నాకేంటంటే ఫ్రై చేసినా మాడకూడదు. ఇప్పటికీ నా స్టీల్ గిన్నెలు ఉన్నాయి, వాటిలో అన్నం పెడితే మాడుతుంది. సో అట్లా ఫ్రై చేస్తే మాడకూడదు అన్నట్టుగా ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అన్నట్టు తెప్పించాను. స్టెయిన్లెస్ స్టీల్ వీటికి రివ్యూ బాగానే ఉంది, కానీ ఫీలింగ్ ఆ థిక్నెస్ లేదు, ఆ సాటిస్ఫాక్షన్ లేదు మనకి. ఇదంతా పల్చగా ఉంది, ఇక్కడ కొంచెం థిక్గా అనిపిస్తుంది అంతే. చూడండి, ఇవి 3 వస్తాయి మనకి. ఒకటి 1 విత్ లిడ్ వస్తుంది అన్నమాట. ఇవి నేను రిటర్న్ పెట్టేశాను, మనకి అమౌంట్ రీఫండ్ అయిపోతే వేరే తీసుకోవచ్చు. సో 1 విత్ గ్లాస్ లిడ్. నార్మల్గా ఇది తీసుకుంటే 650కో ఏమో ఉంది, వితౌట్ లిడ్ ఉంది అనుకుంటా. ఐ థింక్ ఇది కాదు ఇంకోటి చూపిస్తాను. సో ఇది ఒకటి ఫ్రై ప్యాన్ వచ్చింది, లిడ్ బరువు ఉంది, ఇది అంత బరువు లేదు. ఇట్స్ ఓకేలా ఉంది, కానీ ఈ డబ్బులు పెట్టలేక ఇట్స్ ఓకేలా తీసుకోకూడదు కదా, మనం సాటిస్ఫై అవ్వాలి కదా అని రిటర్న్ పెట్టాను. ఇది కడాయి, ఇదైతే మరీ పల్చగా అనిపించింది నాకు. బాటమ్ ఒకటే లావుగా అనిపించింది. ఇది ఊసిపోతుంది కూడా, చూడండి మీరు, అది కూడా ఉంది. సో ఇది కొంచెం బెటర్, ఇది మరీ లైట్ వెయిట్ అనిపించింది. ఈ మూత ఈ రెండింటికి సెట్ అవుతుంది అనమాట, ఇట్లా పర్ఫెక్ట్. ఇది కడాయి అన్నమాట. నేను డిమార్ట్లో 799 రూపీస్కి తీసుకున్న కడాయి దీనికంటే చాలా బెటర్గా ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఒక 1 kg చికెన్ ఈజీగా ఉండొచ్చు అన్నట్టుగా తీసుకున్నాను, బట్ పల్చగా అనిపించింది. అంటే కొందరు రివ్యూస్ బాగానే ఉన్నాయి, కొందరు రివ్యూస్ బాగాలేవు. సో అట్లా బాగాలేదని నా రివ్యూ ఏంటంటే బాగానే ఉన్నాయి, బట్ థిక్నెస్ సరిపోలేదు. పోతుంది సాసేజ్ అన్నమాట, సాస్ ప్యాన్ అట్లా అంటారు కదా, సూప్ చేసుకోవడానికి పెడతాము. సో ఇది కూడా మనకి ఇండక్షన్ బేస్ అన్నప్పుడు ఏవైనా ఇట్లనే ఉంటాయి, కానీ ఏదైనా తేడా వస్తే ఇది ఊచిపోతాయండి. నాకు ఎట్లా తెలుసు అంటే, నా దగ్గర ఇండక్షన్ బేస్ కుక్కర్స్ ఉండే కొంచెం పేల్ టైప్లోనే, అంటే పేల్ లేదు,
కుక్కరు. సో ఆ కిందిదే ఊడిపోయింది. నేను మీకు చూపిస్తాను కావాలంటే. జర్మన్ అదే మనకి రాతెండిది అనమాట. సో దీనికి ఈ మూత వచ్చింది. ఇది ఒక్కటి బాగుంది, ఇది సాటిస్ఫై అయ్యాను దీంట్లో, ఎందుకంటే ఇది లావు ఉంది. కొన్నారా స్టెయిన్లెస్ స్టీల్లో నాకు బాగానే ఉన్నాయండి టీ ప్యాన్స్. సో ఇది మనం చార్లకి చాయ్లకి మీకు నచ్చిన దానికి వాడుకోవచ్చు. సో ఇవి అయితే మనం రిటర్న్ పెట్టబోతున్నాము. సో ఈ వీడియో నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తాను, నాకు కుక్కర్స్ వస్తాయి ఇవాళ. సో అవి వచ్చాక కంటిన్యూ చేసి మీకు చూపిస్తాను. ఇంకా నేను బెస్ట్ క్వాలిటీవి తెప్పించాను, అవి ఇంకా బాగున్నాయి. సో ఇది ఏంటంటే మీరు కొనుక్కోవచ్చు, బట్ ప్రైస్కి ఖచ్చితంగా మారుతాయండి. నా దగ్గర ఇండస్ వ్యాలీది ఒకటి ఉంది ప్యాను, అందులో ప్రైస్ చాలా బాగుతాయి, తొందరగా మాడవు. సో ఆ థిక్నెస్తో ఇవి లేవు. దీని ప్రైస్ 2300 2000 చేంజే ఉంది. సెట్ రిటర్న్ పెట్టించాను. సో ఇప్పుడు కుక్కర్స్ వచ్చాక సెట్ ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెప్పించాను, చెప్పిస్తాను మీకు, తడకా ప్యాన్ తెప్పించాను. సో ఈ తడకా ప్యాన్ ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ పడింది, 595 రూపీస్ ఉంది. సో అంతే పడింది కాస్ట్ కూడా. హాకిన్స్ది అనమాట ఇది. ఇండక్షన్ బేస్, గ్యాస్ కూడా 3-ply స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఎంత హెవీగా ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇది మెయిన్గా మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఎగ్ తింటారు. కొట్టిపోసినప్పుడు మనం చీప్ క్వాలిటీ నాన్ స్టిక్ అయితే అసలే వాడకూడదంట. డిమార్ట్లో 100-150 రూపాయలు దొరుకుతాయి చూడండి ప్యాన్స్. చాలామంది, నా ఇంట్లో కదా చాలామంది ఇంట్లో అవి ఉంటాయి, ఆమ్లెట్ వేయడానికి కానివ్వండి, కొడుగుడు కొట్టిపోయడానికి కానీ వాడతాం. సో అవి తీసి పడేసాను, అందుకని చెప్పేసి ఇది తెప్పించాను. ఎంత హెవీగా ఉంది తెలుసా, చాలా హెవీగా ఉంది. మనకి హ్యాండిల్ తోటి వచ్చింది, హ్యాండిల్ కూడా హీట్ అవుతుండొచ్చు, బట్ చాలా బాగుంది. 2.5 లీటర్స్ కెపాసిటీ దీన్ని, 400లో 1.5 లీటర్ కెపాసిటీ ఉంది. బట్ నాకు ఇది బెటర్ అనిపించింది. లైక్ ఇంకో చిన్న చారుగా తాలింపు వేసేసుకోవచ్చు, కొడుగుడు కొట్టి పోసుకోవచ్చు. అట్లా ఒక పర్సన్కి అయితే ఇలా సాంబార్గా వేసుకుంటారు, మన ఇష్టం. చాలా బాగుంది. నా ఇప్పటికీ నా తడక ప్యాను స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, నాన్ స్టిక్ ఉంది. సో ఇది కాస్ట్ మీకు ఎక్కువ అనిపించుకొని మస్ట్ అండ్ షూర్గా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది ఎవరికి, మీ అందరినీ ఖర్చు పెట్టమని కాదు. సో ఎవరైతే రీసెంట్గా స్టీల్కి మారిపోవాలి, నేను మనం ఐరన్ని వాడచ్చు, బట్ ఐరన్ వాటికి సీజనింగ్ చేయాలి. అవి ఖచ్చితంగా ఒరిజినల్ ఐరన్ అయితే రస్ట్ వస్తాయి. సో రస్ట్ వస్తుంది, అండ్ కూరలు వండి తప్పిపోయి అలా మర్చిపోయాం అనుకోండి, కూర కలరే చేంజ్ అయిపోద్ది. సో వీటితో ఆ ప్రాబ్లం మనకు ఉండదు అనమాట. స్టీల్తో ఆ ప్రాబ్లం మనకు ఉండదు, ఎందుకంటే పాలు అవన్నీ వేడి చేస్తుంటాం కదా దాదాపు ఇంట్లోకి. సో అందుకని మెయిన్గా నేను తెప్పించాను. సో తర్వాత ఏంటంటే ఈ ప్యాను ఇదిగో సోలిమో బ్రాండ్దే. ఇది బాగుంది. మరి మనకి ఆ కాంబోలో వచ్చిన ఈ ప్యాన్ ఇంత క్వాలిటీ లేదు, కొంచెం సన్నగానే ఉంది దీంతో పోలిస్తే. సో ఇది ఆమ్లెట్స్కి కానివ్వండి, ఏమైనా ఫ్రైస్కి కానివ్వండి చాలా బాగుంటుంది. మనకి అడగంటది కూడా. అదేంటో మరి రాతండి గిన్నెలలేమో ఎంత అడగంటదు, స్టీల్ వాటిలో తొందరగా అడగంటుంది. సో ఇదైతే బాగుంది. ఇప్పుడు చాలామంది ఇండస్ వాల్యూ ఎందుకు వాడరు అక్క అనేరు. ఇండస్ వాల్యూ బాగానే ఉంటాయి. నాకు ఆల్రెడీ ఈ కొలాబరేషన్లో ఒక తవా వచ్చింది, అది రస్ట్ వచ్చింది, నేను వాడతాను లేను. నెక్స్ట్ అది హెల్తీ అంట కాకపోతే. సో ఇంకోటి ప్యాన్ వచ్చింది, ఆ ప్యాన్లో కూరలు ఇస్తున్నాను, అది బాగుందండి, చిన్నది బాగుంది. కానీ నాకు వచ్చే వీటితో పోలిస్తే నాకు రేట్ ఎక్కువ అనిపించాయి. సో కొలాబరేషన్లో యూట్యూబర్స్కి వస్తే తీసుకుంటాను, నాకు వచ్చి నేను తీసుకుంటాను, బట్ కొనాలనుకున్నప్పుడు అది కొంచెం కాస్ట్ ఎక్కువనే. ఫ్యాక్ట్, నేనే చెప్తాను, ఇంకెవరు చెప్పలేరు. సో ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇండస్ వాల్యూ వచ్చేవన్నీ అందరు యూట్యూబర్స్కి కొలాబరేషన్ చేయండి, డబ్బులు పెట్టి ఎవ్వడు కొనడు, బయట వాళ్ళని కొని ఉండొచ్చు. యూట్యూబర్స్ అందరికీ వాళ్ళు కొలాబరేషన్ ఇస్తారు బేస్డ్ ఆన్ అవర్ వ్యూస్. సో ఇదొకటి చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ 2 ఇండక్షన్ బేస్డ్. ఇందులో ఈరోజు కర్రీ వండేది, కానీ వీడియో తీద్దామని నేను ఏం వండకుండా అలాగే ఉంచాను అనమాట. సో ఈ 2 అనుకున్నాను. సో ఫైనల్ కొనేసుకున్నాను. మీ ముందు దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో వారంటీ కార్డ్ ఇచ్చారు మనకి, ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి, మరి రుతువాడు దొరికితే ఖతమే. ఇది కుక్కర్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, 3 లీటర్స్ అండ్ 1.5 లీటర్ది ఉంది. కానీ అది జర్మన్ సిల్వర్ది అనమాట, అందుకని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం ఏం లేదండి. మా అత్తే తీసుకెళ్ళుద్ది. మా అత్త ఇలాంటివి అసలు పడేయడానికి ఇవ్వదు, ఒకరికి ఇవ్వడానికి కూడా ఇవ్వదు, మన డబ్బులు ఏదో వేస్ట్ అంటుంది. సో అట్లా గాలిపల్లికి వెళ్ళిపోతాయి అనమాట అవి. ఇప్పుడు చాలామంది అనేవారు మరి మీ అత్తే హెల్త్ కాదని చెప్పేసి. మా అత్తే హెల్తేనండి, నేను చెప్తే ఆవిడ వినదు, నేనేం చేయలేను. సో నా దగ్గర ప్రజెంట్ ఉన్న కుక్కర్స్ బాగున్నాయి.
చాలా బాగున్నాయి, వెయిట్ అంతా బాగున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ప్రజెంట్ ఉన్న కుక్కర్లు ఇవ్వండి, 3 లీటర్స్ 1.5 లీటర్స్ ఇవి రెండే ఉన్నాయి నా దగ్గర. అవి గాలిపెళ్ళిపోతాయి. ఈ రెండింటికి ఇది హెవీ అండి. నా ఇంత పెద్ద కుక్కర్ ఒకటి లేదు ఇంతవరకు. సో నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో జర్మన్ సిల్వర్వి ఉన్నాయి, అదే జర్మన్వి సిల్వర్ అండర్ అని జర్మన్వి ఇవి ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. అప్పుడు కూడా నాకు అవి 800కో 1200కో వచ్చాయి. అవి గాలిపల్లికి వెళ్ళిపోతాయి. అవి ఇండక్షన్ బేస్డే. ఇన్ని రోజులు నేను అందులోనే ఉన్నాను, కానీ ఇప్పుడు మారుద్దాం అనుకున్నప్పుడు మొత్తం మార్చేస్తేనే బెటర్ అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో కుక్కర్ తీసుకోకముందు ఏంటంటే నాకు రైస్ పెట్టడానికి ఒక ప్యాన్ కావాల్సి ఉండే. ఆల్రెడీ నేను 2 రమ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒకేసారి చాలా తీసుకున్నాను, సిల్వర్ ఐటమ్ స్టీల్ ఐటమ్స్. అప్పుడు తీసుకున్నాను, కానీ అందులో మాడుతుందండి అన్నం. మనకి కొంచెం ఉమ్మగిలే టైం రాగానే పొయ్యి బంద్ మీడియం సిమ్లో పెడతాం కదా, అప్పుడు అడుగంటుంది అనమాట వాటిలో. సో ఇట్లా హెవీ బాటమ్ అయితే అడుగంటే ఛాన్స్ ఎక్కువ ఉండదు కదా. సో ఇందులో మనకి మొత్తం 3 కుక్కర్లు వచ్చినాయి. ఈ రెండింటికి ఇదే మూత పడుతుంది. ఇది మాకు ఇప్పుడు రైస్కి సరిపోద్దండి, మా అత్తి వచ్చే సరిపోద్ది. డైలీ బేసిస్లో అయితే ఇది ఓకే, ఒక దానిలో రైస్ ఒక దానిలో కర్రీ ఈజీగా పోతే ఇవి కూడా అవసరం ఉండేది కాదు. సో ఇది దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ పీజియాన్. 2700 చేంజ్ అయింది వీటి మూడిటికి కూడా. సో ఇది 5 లీటర్స్. చూడండి అసలు ఏమన్నా హెవీ వెయిట్ అండి, చాలా వెయిట్ ఉంది. ఇది కొనాలని ఆలోచన నాకు లేదు, షాప్లో కొందాం అనుకుంటే మా పక్క ఫ్రెండ్ తను తెప్పించుకున్నాడు, 6 మంత్స్ అయిందంటే చాలా బాగుంది. ఈ వాచరే కొంచెం ట్రబుల్ ఇస్తున్నట్టు, నేను ఇంకా వాడినా తెలుసు, జస్ట్ ఇంతకుముందే వచ్చింది. చాలా బాగుంది. నార్మల్గా కుక్కర్స్ రేట్లు ఎక్కువనే ఉన్నాయండి, 1000 రూపాయలు తగ్గించి ఏం లేవు. ఎంత బరువు ఉందో, కూరలో వండేసుకోవచ్చు. ఇక నేను రెగ్యులర్ రైస్ దీనిలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక ఇప్పటి వాడడమే. ఇది మూత, ఈ పెద్దానికి ఒక మూత పెద్దానికే. సో దీనికి సోలో మూత అనమాట. ఇది మరీ రాసింది యూజ్ ఇన్ లో ఫ్లేమ్ ఓన్లీ. ఎందుకో మరి అంటే పేలుతున్నాయి అంటున్నారు కదా కుక్కర్ షేకర్. నేను కుక్కర్ అనగానే కుక్కర్ మాత్రం కొనకు పేలుతున్నాయి అని చెప్పేసి అన్నాడు. సో ఇది సెకండ్, ఇది 3 లీటర్స్, ఇది 5, ఇది 3, ఇది 1.5 అనమాట. ఇందులో మాకు ఫ్రై కర్రీ ఈజీగా 1 కిలో వంకాయలు ఉడికిపోతాయి. ఎంత హెవీ బాటము. సో మీరు ఖచ్చితంగా మీరు నాన్ స్టిక్ నుంచి అండ్ జర్మన్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్లోకి మారాలనుకుంటే మీరు ఈ ఒక్క సెట్ తీసుకోండి చాలండి. ఒక దానిలో రైస్, ఒక దానిలో కర్రీ, ఒక దానిలో చారు ఈజీగా అయిపోతాయి. కుక్కర్లు అంటే లిడ్స్ పెట్టి కుకింగ్ చేసుకోవాలి, పప్పులే ఉడికించుకోవాలని ఏం లేదు. నేను మా చిన్న కుక్కర్లో చాలా వరకు కూరలు కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా కూడా యూజ్ అవుతుంది. ఒకేసారి ఎన్నో వస్తువులు కొనడం కంటే ఈ 3 మాలాంటి 4 ఉన్న ఫ్యామిలీకి ఈజీగా అయిపోద్ది. రైస్, కర్రీ, చారు, సాంబార్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఈ లిడ్స్ రెండింటికి ఒకటే. ఇందులో పొచ్చలు బాగా సంతోషం అవుతుంది. అండ్ ఇదే దీనికి కూడా పడుతుంది. సో ఇంకా మనం పాత కుక్కర్లు గాలిపల్లికి ఎందుకని మీరు అడిగారు. మా అత్తయ్య ఎవరికి ఇవ్వనివ్వదు. వాటిని పాత గిన్నెలు తీసుకొని కొత్త ఏమైనా ఇస్తారు, డబ్బులు ఇస్తారు అనే వాటికి కూడా ఇవ్వనివ్వదు. ఎందుకంటే మా అత్తయ్య దృష్టిలో వీటికంటే వాళ్ళు పాతకాలపు వాళ్ళు అండి, అత్తమ్మ కానీ అమ్మలు కానీ వాళ్ళు అవే వాటిని వండారు కాబట్టి అవే మంచిది అంటారు. సో మనకి ఇప్పుడు అది వాడితే మంచిది కాదు, ఇది వాడితే మంచిది అంటారు. అప్పుడు వాళ్ళు అంతా బాగానే ఉన్నారు కదా, మరి ఇక అంతే. మనం మనుషులతో పాటు మారుతూ ఉన్నాం. సో ఇది తెలుసా నాకు బాగా నచ్చింది. ఇవాళ సాయంత్రం వీటిలో వంట వండాల్సిందే. నాలాగా ఎంతమందికి ఇలా ఉంటుంది ఏదైనా ఉంటే అది వాడాలని చెప్పేసి. సో వీటి లింక్స్ ఎవి నేను ఇవ్వను, ఇస్తే ఏమంటారు తెలుసా, మీకేది ఫ్రీ వచ్చాయి, ఇవి ఫ్రీగా రాలే, మనం పైసలు కొని పెట్టి కొన్నాం. అమెజాన్లో ఇస్తే డ్రెస్సెస్కి, శారీస్కి, బ్యూటీ వాటికే ఇస్తారు వాళ్ళు కొలాబరేషన్. బోళ్ళకి బోకేలకి ఇవ్వరు, మనం కొనడమే. సో ఏంటంటే ఇవి బ్రాండ్ ప్రెస్టేజ్ నుంచి, పీజియాన్ నుంచి. ఇది పీజియాన్ బ్రాండ్. మీరు కావాలంటే పీజియాన్ కుక్కర్ సెట్ అని కొట్టేసేయండి, వస్తుంది మీకు. 2700 చేంజ్ ఉంది. ఇది సోలిమో బ్రాండ్ ప్యాన్ అని కొట్టండి, 900 పడుతుంది దాని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి హాక్విన్స్ది మనకి తడక ప్యాన్ కొట్టండి, ఇది హైయెస్ట్ ప్రైస్. దీనికంటే చిన్నది ఇంకోటి ఉంది, 400 రూపీస్ పడుతుంది. సో అది. అండ్ మనకి కుక్కర్స్తో పాటు వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇది దాచుకోవాలి, ఇలా వౌచర్ అనిపోతే మనకి వట్టి షాప్లో కాకుండా బ్రాండ్ దగ్గర, ఇక్కడ మాకు దగ్గరలో ఉంది పీజియాన్ షాప్, ఆడికెళ్ళి మనం చేయించుకోవాలన్నమాట.
మాన్యువల్ ఇండక్షన్ ఇవన్నీ కరెక్ట్ సెట్ అయ్యే వచ్చాయండి. శాండ్విచ్ బాటమ్ అంటే ఇది. సో ఇవన్నీ మీరు కొంటే మీకు తెలుస్తుంది. కానీ ఇది ఎవరికి బెస్ట్ అంటే రీసెంట్గా స్టీల్కి కన్వర్ట్ అవ్వాల్సిన వాళ్ళకి. ఐరన్ కంటే స్టీల్ చాలా బెటరు, హెల్త్ పరంగా ఐరనే బెటర్. కానీ దానికి కడుగుడు, తుడుచుడు, దానికి మళ్ళీ అది వేసుడు, దానికి మళ్ళీ రస్ట్ వస్తుంది. ఒరిజినల్ ఐరన్ అంటారు. ఏం తలకాయ నొప్పి వద్దంటే స్టెయిన్లెస్ స్టీల్కి మారిపోవచ్చు. నేను కలుస్తాను మరి. గుడిలో బాయ్ బాయ్.